చెప్పు ఎప్పుడు చెప్పు. అక్కెరకు రాని చుట్టము, మొక్కిన వరమీయని దేవుడు, ఎక్కుతే పారని గుర్రము, గ్రక్కున విడవలకవలేను గదరాసుమతి. అంటే అక్కరకు రాని చుట్టం, మనం పని అవసరం ఉండేప్పుడు పని అక్కరకు రాకుంటే వాడు అక్కరకు రాని మిత్రుడు, ఆ స్నేహితుడు వాడు అక్కరకు రావాలి, లేకుంటే ఏం లాభం. ముదిరిపోయింది ఇల్లు వచ్చి కానీ ముళ్ళగా అయితే అక్కరకు రాడు వాడు. మన పనికి అవసరం పడితే అక్కరకు రాని మిత్రుడు. మొక్కిన వరం ఇయ్యని దేవుడు, నాకు ఫలానా అయ్యో మొక్కుతాం, ఆయన మనకి ఇయ్యడు అనుకో, అటువంటి దేవుడు. మంచిగా ఉన్నావు ఎవరినో దేవుడు మొక్కుతాం, దేవుడా నాకు నా పిల్లలు అది మొక్కిన వరం ఇయ్యని దేవుడు. ఎక్కిన పాలని గుర్రం, ఎక్కితే ఉరకలేని గుర్రం, అక్కడ పడుకుంటే గుర్రం ఉంటే వాటిని అప్పటికప్పుడే విడిచిపెట్టాలన్నమాట. వాటిని గట్టుకున్న కూడా వంగవలను కదరాసుమతి, వాటిని పట్టుకొని వేలాడకూడదు, విడిచిపెట్టాలి అటువంటి వాటిని. అంటే అటువంటి చుట్టం ఎవరైనా అక్కడికి రాని చుట్టం వాడు ఉంటే అంత దోస్తు, ఆ చుట్టం కాదనుకొని విడిచిపెట్టాలి వాడిని. అక్కడికి రాడు వాడిని, ఏం లాభం చుట్టం, నేను నా పని పెడితే వాడు చేస్తూ రావాలి. దేవుడు మొక్కితే వరమీయని దేవుడు, పిల్లలు పుట్టాలి అది మొక్కేవాడు, ఇయ్యలేదు. ఆ దేవుడిని ఎందుకు మొక్కాలో ఏదో తీసే. అలాగే ఎక్కాము, ఆ గుర్రం ఉరికేటందుకే పెడితే అది ఎక్కితే గుర్రం పాపం, అటువంటి గుర్రాన్ని ఏం చేస్తావు, విడిచిపెట్టడం నేను. ఈ ముగ్గురిని అక్కరకు రాని చుట్టం, మొక్కిన వరమీయని దేవుడు, ఎక్కిన పారని గుర్రం, ఎక్కుతే పారని అంటే ఉంటుంది, ఎక్కితే పారని గుర్రం, గ్రక్కున విడవాలి, వెంటనే విడవాలంట వాటికి.